Hi guys, I'm Raga. Welcome to our channel Raga Talks. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? కమ్. ఈరోజు నా డైలీ రొటీన్ హెయిర్ కేర్ చూపిస్తున్నాను. మన హెయిర్కి ఆయిల్ అనేది చాలా అవసరం. మన బాడీకి వాటర్ ఎలాగో మన హెయిర్ కూడా అందే. మనం వాటర్ తాగకపోతే ఏమవుతుంది? బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. సో హెయిర్ కూడా అలాగే. సో ఆయిల్ యూజ్ చేయకపోతే హెయిర్ డీహైడ్రేట్ అయిపోతుంది, హెయిర్ చచ్చిపోతుంది, అసలు హెయిర్లో గ్లోనే ఉండదు. ఆయిల్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. సో ఆ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? ఓకే, కమ్ కమ్ కమ్. ఫస్ట్ దీనికి కోకోనట్ ఆయిల్ కావాలి. నేను ఈ రోజుటికి మాత్రమే చేస్తున్నాను. సో ఈ రోజుకి సరిపోయేమైన వేస్తున్నాను. కోకోనట్ ఆయిలే అని ప్రిఫరెన్స్ ఏం లేదు, మీకు నచ్చిన ఆయిల్ మీరు వేసుకోవచ్చు, లైక్ ఆలివ్ ఆయిల్ అలాగా. నెక్స్ట్ దీంట్లో కరివేపాకు వేస్తున్నాను. క్వాంటిటీ అంతా మన ఇష్టం, మనం ఎలాగైనా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెంతులు. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆనియన్. టోటల్ 4 ఇంగ్రీడియంట్స్: కోకోనట్ ఆయిల్, మెంతులు, కరివేపాకు అండ్ ఆనియన్స్. ఇవన్నీ వేసి స్టవ్ మీద పెట్టి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై మీన్స్ ఆనియన్స్ మనకు రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది, 2 or 3 minutes. సో దట్ ఈ 4 ఇంగ్రీడియంట్స్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనకు ఆయిల్లోకి వెళ్ళిపోతాయి. సో 2 minutes మనం వీటిని ఫ్రై అవ్వనిద్దాం. సో ఫైనల్గా ఇలా రెడ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని స్ట్రైన్ చేసుకుంటే మనకు అప్లై చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మధ్య మధ్యలో మనకి ఇలా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, చేతికి తగలకుండా. చూడండి, గోల్డెన్ కలర్లోకి ఆయిల్ బాగా చేంజ్ అయింది. స్మెల్ కూడా సూపర్ ఉంది. ఆయిల్ అయితే చాలా హీట్గా ఉంది, కొద్దిసేపు ఉంటే మనం గోరువెచ్చగా తయారవుతుంది. సో ఆయిల్ చల్లారిన తర్వాత నేను ఒక 2 spoons కడ్ని యాడ్ చేస్తున్నాను. కడ్ మనకి మాయిశ్చరైజర్ లాగా యూస్ అవుతుంది. సో దట్ మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత కండిషనర్స్ అండ్ సెరమ్స్ అవసరం లేదు. కడ్ అండ్ ఆయిల్ కాబట్టి అంత మంచిగా మిక్స్ అవ్వదు. సో దట్ మనం 1 minute మిక్స్ చేసుకోవాలి మంచిగా. సో ఆయిల్ అయితే రెడీ అయింది కదా, మనం ఇంకా అప్లై చేసుకుందాం. ఫస్ట్ హెయిర్ని 2 separate పోర్షన్గా మనం డివైడ్ చేసుకుంటే ఆయిల్ పట్టించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ రూట్స్కి మనం సింపుల్గా పట్టించేసుకోవచ్చు, టఫ్ అనిపించకుండా. ఆయిల్ ఎక్కువ పోర్షన్లో నేను చేసుకోను, అప్పటికప్పుడే చేసుకుంటాను. ఎందుకంటే ఆయిల్ మనం అప్లై చేసుకునేటప్పుడు కొంచెం హీట్ ఉంటే మంచిగా ఉంటుంది. నార్మల్గా కూడా హీట్ చేసుకొని ఆయిల్ని మనం అప్లై చేసుకోవాలి అనేసి ఉంటుంది కదా, సో అలా కూడా సరిపోతుంది. ఆయిల్ని మనం అప్లై చేసుకునేటప్పుడు ఎక్కువ మనం రూట్స్ని ఫోకస్ చేయాలి. మసాజ్ చేసుకుంటూ అప్లై చేస్తే స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో దట్ మనకి హెయిర్లో లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి. నాకు అప్లై చేసుకుంటూ ఉంటే చాలా కూలింగ్గా ఉంది అండ్ రిలాక్సింగ్ ఫీలింగ్ వస్తుంది. దీంట్లో మనం కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసాం. కోకోనట్ ఆయిల్ పెనరైట్స్ హెయిర్ అండ్ డీప్ కండిషన్గా చాలా యూజ్ అవుతుంది. హెయిర్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. కర్రీ లీవ్స్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, హెల్తీ స్కాల్ప్ని ఇస్తుంది, హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది, హెయిర్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అండ్ కరివేపాకులో యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అది మనకు డాండ్రఫ్ని అండ్ స్కాల్ప్ ఇష్యూస్ని పోగొట్టుతుంది. అండ్ హెయిర్ ఫాల్ని, హెయిర్ డ్యామేజ్ని క్యూర్ చేస్తుంది. అండ్ ఆల్సో మెంతులు కూలింగ్ సెన్సేషన్ ఇస్తుంది. అండ్ ఆల్సో రిఫ్రెషింగ్ అండ్ సూతింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది స్కాల్ప్కి. అండ్ ఆల్సో హెయిర్కి న్యాచురల్ షైన్ ఇస్తుంది.
అండ్ ఆల్సో ఆనియన్స్కి సెవెరల్ పొటెన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్ని హెల్దీ చేయడానికి. ఆనియన్స్ ఆల్సో హెయిర్ని స్ట్రెంత్ చేస్తుంది అండ్ హెయిర్ బ్రేకింగ్ని థిన్నింగ్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ హెయిర్ లాస్ని ప్రివెంట్ చేసి హెల్దీ హెయిర్కి ప్రమోట్ చేస్తుంది. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ఆయిల్. వీక్లీ ఈ ఆయిల్ని 2 times అన్నా యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు మీ హెయిర్కి కేర్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ఈ ఆయిల్ని ట్రై చేయండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఆయిల్ అప్లై చేసిన తర్వాత 1 or 2 hours మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్. వీడియోస్ అందరూ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏదైనా నేను కొత్త వీడియో పెడతానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ముందుగా చూడొచ్చు. టేక్ కేర్ ఆల్. విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. Until then, bye bye.